బిడ్డ నిమ్మవాతి దేవి నీకు అమ్మ అంటే విలువ ఆడపిల్ల లేదు బాప అంటే విలువ మోసిల్ల కొడుకు లేదంటున్నావు అయ్యా జంగమయ్యా నా తపస్సు బిందం చేసినవు ఎత్తనేమో కొడుకుల బిడ్డల సంతానం నువ్వు వేయాలి లేకపోతే నీ పాదాల కాడ నా ప్రాణం తీసుకుంటానంటున్నావే నిమ్మవాతి దేవి నువ్వు సత్త అంటివేందే బిడ్డో చచ్చినాక నలుగురి కొడుకుల గంటవా నలుగురు బిడ్డల గంటవా ఇంకా కొన్ని పువ్వులు కొంటవా ఇంకా కొన్ని జాగలు కొంటవా అని నిమ్మవాతి దేవి ఏ మానవుడైనా ఏ మానవురాలైనా 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతికిందని మేలు అల్లరు కాకైకల కాలం బతికే బదులు ఔసై 6 నెలలు బతికిందని మేలు అల్లరు కష్టం రాగానే సత్తా అని సాటి వరబెడుతున్నావు భగవంతుడు ఏమన్నాడో తెలుసునా వస్తున్నావు పోతున్నావు బిడ్డ నా కొరకు సగం చచ్చున్న బిడ్డ నీ కొరకు నా కొరకు వస్తివా పూర్తిగా సత్తవు రాకమ్మ రాకు పైన కూర్చున్నాడు నీ కొరకు ఎవరంటారు స్వామి ఎవరంటారో తెలియదు కానీ సత్తుడు తెలుసానే సొరకాయ ముఖందానా సాపలు పట్టే గాలారేమో ఎత్తాడు ఎర్రను అవుతాడు ఎర్రను తీస్తాడు గాలానికి ఉస్తాడు గాలం తీసుకుపోయి చెరువు లోపల ఎత్తాడు చెరువు లోపలయ్యంగా సగం పానంతో ఉన్న ఎర్ర సాపతోటేమన్నదో తెలుసునా వస్తున్నావు పోతున్నావు బిడ్డ నా కొరకు సగం చచ్చున్న బిడ్డ నీ కొరకు నా కొరకు వస్తివా పూర్తిగా దత్తవు రాకమ్మ రాకు పైన కూర్చున్నాడు నీ కొరకు ఎర్ర చెప్తేటప్పుడు సాపిన్నదా నువ్వు చెప్తానే పనికల కిటకిటంటది అటు ఇటు చూస్తుంది లట్కన ఎర్రనందుకుంటది ఎర్రనందుకోగానే బెండుమును గుద్ది బెండుమునుగానే సాప పట్టదానికి అలాంటి సాపని తిస్తాడు గడ్డ మీద వారెత్తాడు గడ్డ మీద వారేసినాక అప్పుడు సాప అనుకుంటదట ఎర్ర నువ్వు చెప్పంగానే నేను పోతినే ఇడు నన్ను ఎడగొత్తడో ఇడు నాకేడ కారం మూస్తాడో ఇడు నన్ను ఏను నేరేసి కోలిస్తాడో ఎర్ర చెప్పిన బాధకప్పుడు సాపకి అర్థమైంది ఎత్తుమని వేళ చెప్పులు వేసుకోగా అందరికి సోకే చెప్పులు వేసుకొని జారిపడ్డాక ముందడి 2 పనులు ఊసిపోయాక లచ్చక్కలను 200 పెట్టుకొని 2 చెప్పులు కొనుక్కొని 2 పనులు కూడా కొట్టుకుంటే దాని బాధకప్పుడు అర్థమవుతుంది నా బిడ్డ నిమ్మవాతి దేవి నీ గర్భవాసంలో సంతాన బలం లేదన్నట్టు కాదు ఒక్క కొడుకు సంతానం నీకున్నది కొడుకు సంతానం నీకు అడిగడితే నీకు లేని బాధలున్నాయమ్మా నిమ్మవాతి లేని కష్టం ఉన్నదమ్మా నిమ్మవాతి నా బిడ్డ నిమ్మవాతి దేవి కొడుకు సంతానం ఉన్నది కొడుకు పుట్టినాక 12 ఏళ్లకు మీ భార్య భర్త ఇద్దరికి అన్నం ఉన్నదే బిడ్డ మీరు ప్రాణానికి ఒప్పుకుంటే నా బిడ్డ అయ్యా జంగమయ్యా మా ప్రాణం మీద పర్వాలేదు జీవనం మీద పర్వాలేదు ఎన్ని బాధలు వచ్చినా ఎల్ల తీసుకుంటానని నా చేతులను చేసినట్టయితే అన్న బిడ్డతోటి మాట తీసుకున్నాను నా బిడ్డ కాకోలే కళ్ళు ఈ బిడ్డోలను వదిలేకు ఇప్పుడే నీకు పెట్టుకోనా బొట్టో నిట్టో ఏదన్నా ఒక్కటి పెట్టండి ఉత్తగానే పొరగాళ్ళు పుడతారా ఆడిపోకపోరా కట్టూరు దేవుడు కట్టేరా ఆనది కట్టూరు దేవుడు కట్టేరా అయ్యో అంగిలలో బాలాపరం ఎంత ఉన్నవా అయ్యో అంగిలలో బాలాపరం ఎంత ఉన్నవా సప్పట్లు అంటే ఈ దేవారి పేడకాల వచ్చిన సప్పట్లు ఏ ఉల్లె కొట్టలేదురా సప్పట్లు కొట్టు అంటే ఎవరు కొడతారు ఒక్కు కథలు ఎక్కువ అవుతున్నాయి చెప్పటోళ్ళు ఎక్కువ అవుతున్నారు చూసేటోళ్ళు తక్కువ అవుతున్నారేమో ఈ విల్లల్లో సాయంత్రం బట్టలు వేసుకొని జాంగల మీద బ్రేకు డ్యాన్సులు చేకు డ్యాన్సులు చేస్తే తొలి కాసుకుంటా చూస్తారు కానీ సప్పట్లు ఎవరు కొట్టబోరు 90 ఏళ్ళ ముసలి కానీ ముసలోడు కానీ టీవీలో మూతి పెట్టి ముసల్లాని చెప్ప ముసలోడికి ఇచ్చుతాడు ముసలోని చెప్ప ముసలికి ఇచ్చుంది ఈ ముసల్లానికి 4 రోజుల దాకా నెత్తికి సవర్ లేకున్నా పర్వాలేదు కానీ టీవీలో అంటేలో ప్రాణం పెడుతున్నారు ఎవరి దాకా సపట్టు కొట్టుమంటే వాళ్ళు కొట్టలేరు వాళ్ళు ఏళ్ళు గిట్ట కొంకర్రు పోతాయి ఉన్నోరు గిట్ట అంకర పోతుంది అమ్మా ఏళ్ళు గిట్ల అంకర వేరే అనుకో దగ్గు వర్షం లేసి శివుడి కాడితే ఈ అంకర వేరేళ్లతోటి ఒక్కసారి ఇట్లాంటి ఈ చెప్ప కంటుంది
ఒక్కసారి ఇట్లాంటి ఈ చెంప అంటుంది అట్ట కూడా పోతే నాలుగేసిన అప్పుడు అవుతుంది ఏళ్ళంకెల వేళల్లో సంగతి అంటున్నది కానీ నోరంకెల వేళల్లో సంగతి చెప్పకూడదవ్వా సద్ర బతుకమ్మ పండుగ నాడు నోరంకెల వేళల్లో నోట్ల సత్తిపిండి పోతే సోల పోసినట్టే ఇక బుక్క నిండా సత్తిపిండి పెట్టుకున్నాక ఎదురుగా 10 నెంబర్ల వరుసలు ఉన్నాక బుక్క నిండా సత్తిపిండి పెట్టుకొని అంటే ఎదురుగా మొక్కలకు పౌడర్ వేసినట్టే ఈ జవారి పేటలను చూస్తే కోసనిపిస్తుంది నాకు మళ్ళొక్కసారి చాయ్ సిద్ధవురా దేవుడు సంతల బలములో అందరూ మంచిగానే కొడుతున్నారు ముందట ఉన్న వాళ్ళు మంచిగానే కొట్టిరు ఈ బందుకున్న వాళ్ళు మంచిగానే కొట్టిరు కానీ ముసలు నా సంవత్సరాలకు ఏమి సిరచ్చిండు అసలే కొట్టలేదు ముసలి సముద్రం అన్నందుకు మీకు మళ్ళొక్కసారి సాహిస్తున్నా మళ్ళొక్కసారి గట్టి కొట్టు విగ్రహంగా ఇవరిదా కొట్టుబండ మెల్ల కొట్టిరు ఇప్పుడు కడుపుల తగడు కొట్టింది కదా అత్తుతురురా తల్లి భర్త ఉన్న వేడికి ఏర వస్తున్నది చూడండి అమరాల కన్న తల్లిని మోద జంగమయ్య ప్రాధాన పట్టుకొని కష్టాలు ఒకగాని ఒక కొడుకు బలం ఎప్పుడు తీసుకున్నదో భర్త ఉన్న జాడల్లో ఏర వచ్చింది నా తల్లురా వినమయ్య ప్రాణనాథ ప్రాణేశ్వర మనకు ఇవ్వల్ల ఈ రోజు ఇటువంటి కులమ సంతానం దొరికింది మన రాజ్యం మన దేశం వెళ్ళిపోదామయ్యా భర్తతోటి ఒక మాట చెప్పంగా ఎప్పటోళ్ళ రారాలు నీల చేనమాల నాగబండ్లు వేరబండ్లు కట్టుకొని మిగిలిన ఎండి భర్త మల్లల్ల పోసుకొని ఇద్దరు ఆలుమగలు బయలుల్లి ఇంటి తొవ్వలు పట్టి ఎట్లా వస్తున్నరే రాధ
లేకుండా ఒకగాను ఒక్క కొడుకు పొలం తీసుకొని లోలంపు మేడల్లా కలియేడు భవనాలలో వచ్చిండ్రు అదే తర్వాత కాడిలో పడ్డరు. వెనకటి కాలం లోపల తిరుపతి శ్రీరంగం తిరుపతి యాత్రలకి గాని పోయొచ్చిన వాళ్ళ పాదాలు కడుక్కుందరాట. ఎందుకంటే మనం తిరుపతి పోకుండా అటువంటి పోయొచ్చిన వాళ్ళ కాళ్ళు కడిగితే పోయొచ్చినంత పుణ్యం లభ్యమవుతుంది అని ఈనాటి కాలం లోపల అట్లా కాదు. వాళ్ళ కాళ్ళు కట్టల్లో మౌను గాళ్ళ కాళ్ళు నేను కడుగుతున్నా అని పలాన్న కడిగి పోయి పెట్టి డైరెక్ట్ టికెట్ తీస్తున్నారు. కానీ 7 ఎబరంగి దాసులు లోపల మిద్దల లోలంపు మేడల్లో ఉన్నారు. 7 ఎబరంగి దాసులు ఇస్తున్నా అని అమ్మా దాసి ఉంది. దీన్ని తీసుకుపోయి హనుమాన్ల గుడి మీద మైక్ బాగా తిండి పెట్టాలి. 12,000 పాదాలు 2 పులిబాటలు ఇస్తాయి. 7 అంటే ఆయన ఎవరు ఏందవ్వా? ఇవన్నీ పైసలు ఏడ పెడుతున్నావే? ఏగానే పెడుతున్నావు అవుతున్నాయి అది. అనిల్ ఉన్నాడు ఇంకేంది నీకు ఇచ్చడానికి? ఇస్తాడు వైద్యులు తెల్లారికి కదా ఇంకోటి ఇస్తాడు. అయితే ఏం చేస్తున్నావు అంట? లోపల ఏం చేస్తుర్రా మీరు? మేము బట్టరాయికి చేసి బాత్రూమ్ లో కూకుండి పేపర్ చదువుకుంటున్నావా? నేను బాత్రూమ్ లో దొరికింది. ఆ ఇంటి ముందరికి ఇవన్నీ గద్దెలు బెంచీలు ఉండగా బయట కూకుండి పేపర్ చదివి ఈ ఊరు మొగళ్ళు అందరూ వచ్చిన డిస్టర్బెంట్ చేస్తారు. పిల్ల నీళ్ళు ఏం పడ్డది, పిల్ల నీళ్ళు ఏం పడ్డది. పేపర్ల డిస్టర్బెంట్ చేస్తారు కాబట్టి అందుకే బాత్రూమ్ డోర్ లేదు. పేపర్ కుల్ల, డోర్ కుల్ల, నైడు కుల్ల. అమ్మ సుసి ఏందే భగవాని మైసి రోజా నా పలిగిపోయిన పూజ. ఈ ఊరు మొగళ్ళు వచ్చి వాయిస్తారు నీ బాజా. ఏం చేస్తున్నారు నువ్వు? ఆమె లేదమ్మా సుశీల లేదు. ఎటువైంది? ఆమె ఆంధ్రకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆంధ్ర లోపల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి గడ్డ పుట్టిందాట. ఆమె అప్పాలపూల వాటి ఆపరేషన్ చేద్దామా? అయ్యో అక్కడ డాక్టర్లు కర్లేదు. డాక్టర్ తక్కువ అయిపోయింది కాబట్టి ఇక్కడికి తెలంగాణ తెలియబాబు బాగున్నారు. ఇడికలు తినిపిస్తారు. మరి కావ్య ఎటువైంది? కావ్య లండన్ ఏందమ్మా? ఎందుకు? పెండ కొరకు. అయ్యో ఇక్కడ లేదా? పెండ ఇక్కడ బాగా బాబు స్టార్ట్ అయిపోయింది కాబట్టి లండన్ పెండకి మొన్న అందుకే ఫ్లైట్ కూలింది. అదే ఫ్లైట్ అదే వేరే కదా. అమ్మా అవునమ్మా. అసలు నిన్నవేను నేను సంతాన ఫలానికేనా? నీకు లగ్గమ ఎన్ని అవుతుంది? ఓ ఇదికి బాగానే రోజులు అవుతుంది. 15-16 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ కాడికి కాలేదా? కాలే. మరి అదేను అదేనో అంటే భగవంతుడు ఇయ్యద్దా? ఆ 16 నుంచి కాదు. ఇప్పుడు అయిందా? అయింది. అంటే ఎట్లా అయింది? ఇప్పుడు దేవుళ్ళ పూజలేకపోతే నాకు సంతాన ఫలం అయింది. మరి దేవుళ్ళు మొక్కినాక సంతానం దొరికినాక లచ్చలు పెట్టి మొగలు ఎందుకు చేసుకున్నావా? అంటే గట్ల కాదు. భర్త ఏమో ప్రేమలు కావాలి, భగవంతుని చూపు కావాలి. అయితే భర్త ప్రేమలు మతగానే ఉన్నాయి కానీ భగవంతుని చూపు కావాలని వేయడం మేము. ఓకేనమ్మా. సరే 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 లోలంపు మేడల్లో కలిగేడు భవనాలలో ఆడెందుకున్నారు. కనిపిస్తున్నావు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. రూమర్ పడ్డాకి ఎందుకున్నావా? నువ్వు కింద సన్నమైనవు, మీద సన్నమైనవు. అంటే మీద సన్నం కాలేదా? నడవ మొత్తం గౌన్లో మీద బొమ్మలు ఎక్కడ అయిపోయినావా? కింద సన్నవు, మీద సన్నవు. అవు అజయ్ ఈ చేసినవు కూర్చున్నావు మందానవు మాకన్నా తీసుకొద్దు బాధలు బాధపడదు. నటనాడు గౌన్లో ఈదలకు బొమ్మలు పెట్టినట్టు అన్నట్టు. సిమెంట్ రోడ్ స్వీట్ బ్రేకర్ లెక్క అయిపోయిన మొత్తం డెకరేషన్ చేంజ్ అయిపోయింది. నువ్వు పెట్టు రెస్ట్. నువ్వేం పని చేయదు. ఏం ఎక్కువ అటు నడవ బిగ్గర బిగ్గర నడవదంతా. ఇక్కడ పని చేయబుద్ధి అయితే పెద్ద ఇద్దరు మీద పోయి బోరింగ్ కాడికి పోయి డిమ్మర బోరింగ్ కొట్టుకొని డ్రమ్ములు 4 డ్రమ్ములు నింపు. ఆడికి పెట్టు రెస్ట్. ఏమన్నా బట్టలు వినబుద్ధి అయితే బట్టలు వచ్చి బట్టలు ముట్టనే ముట్టద్దు. నువ్వు ఖర్చు సుతం ఎండద్దు. జాకెట్ తీసుకుని ఎండకు. మరి కానీ మా దురసం చేసిన వాళ్ళు ఊరుకుంటుందా? ఊరుకుంటది కాబట్టి నిన్న ఉన్న చలికి కప్పుకున్న మస్కట్ రగ్గులు ఉంటాయి. మస్కట్ చెద్దారు తీసుకొచ్చి డిమ్మర రుచుకుంటా ఆ బంగ్లా ఎక్కి జడుచుకుంటే బాగా వలకనైతే ఆడికి పెట్టు రెస్ట్. ఏమన్నా తినబుద్ధి అయితే పండ్ల పొలం ఏం తిని పాడైతే అంగూరు తినబుద్ధి అవుతుంది. అంగూరు తింటే పొలగాలు చిన్న చిన్నగా కుడతారు. మరి అరటి పళ్ళు తినబుద్ధి అరటి పళ్ళు తింటే పిల్లగాలు అంకర కుడతారు. జామకాయలు తినబుద్ధి అవుతుంది. సడదాయి పాడైన వీడికి తగ్గులేసింది నీకు. మరి ఇక మామిడి పళ్ళు తినబుద్ధి అవుతుంది. మామిడి పళ్ళు పాడు కానీ బాగా
ఈట అయితే గరం అవుతుంది అంత తినద్దు సేపులు తినబుద్ధి అవుతుంది టేబుల్ తింటే ముద్ద ముద్ద ఉడుకుతున్నారు మరి ఏదైతే మంచిగా ఉంటది నీకు తినబుద్ధి అయితే అక్కడ బొప్పడి చెట్టు ఉంటది బొప్పడి పండు తీసుకొస్తా ఆ 2 బొప్పడి పండు తినవా అవు తాత ఓ తాత ఏం తిన తాత మీరు గిట్లున్నోళ్ళుగా పొప్పడి పండు తినచ్చా నాకు సేవ అంటే అవు పొప్పడి పండు తినచ్చా నువ్వు చెప్పాయి ఏం చేస్తా మరి నీకు నీకేం చేస్తా మరి అవు అజయ్ బావా ఓ అజయ్ బావ గిట్లున్నోళ్ళుగా పొప్పడి పండు తినచ్చా తినద్దా ఎందుకు తిట్టేమైతుంది అది ఉన్నది పోతుందట నీ బాంచం నువ్వు ఓడగొట్టినావు ఇట్లా అలా కానీ 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 గానాడు ఏడు గబరంగి దాతలు లోపడలు మిద్దలు మెడల్లో కలియేడు భవనాలు నింపుకున్నారు మదన సుందరి సువదన వయ్యారి నీ నచ్చిన కలగంటి రావే వయ్యారి మదన సుందరి సువదన వయ్యారి నిన్న మొన్నాడు పప్పు తిన్నావు అర్ధ టమాటాలు తిన్నావు 16 కోడిగుడ్డు తిన్నావు ఎవరికన్నా వాంతులు విరేచనాలు అయితే ఈ చెవులు నాదెళ్ళిపోదాం చెవులు గట్టిగా ముత్తరు ఈ వెనకే నాదెళ్ళిపోతాను అందరికడ వచ్చిందా దొరసాన్ని బాంబులో పెట్టిన అయ్యో మన కన్న తల్లికి ఒకడేది గడియల్ల ఒక నెల కనవైతున్నది 2 ఏది గడియల్ల 2 వంట కొడుతున్నది 3 ఏది గడియల్ల ముద్దాయ పిండం 4 ఏది గడియల్ల సందులు వస్తున్నది 5 ఏది గడియల అవసలు వస్తున్నదైనా 6 ఏది గడియల అర్ధ పిండం అవుతున్నది 7 ఏది గడియల ఎలక బండ మీద పొద్దులు కొడుతున్నాయి 8 ఏది గడియల ఎడమకున్న పిండం కొడుకు పడుతున్నది కొడుకున్న పిండము ఎడమకు పడుతున్నదైనా 9 ఏది గడియల గాడి పిండం అవుతున్నది గానాడు నా ఎన్నా జనంగా ఉంటాలి ఎనగ వెరగాలని పట్ట లోపల పిండమైనా